మాకు మద్దతుగా శాశ్వతంగా ఉండాలి, ప్రభుత్వం శాశ్వతంగా తెలుగుదేశమే అధికారంలో ఉండాలి, ఇది కోరుకుంటోంది. ఆ సందర్భంలో సమస్య. భారతీయ జనతా పార్టీకి నిజంగా 2 సీట్లు వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? నేనైతే డౌటే, నాకైతే ఒకటేమన్నా ఇస్తారేమో అనుకుంటున్నా. అంటే సాక్షి రాసిన దాన్ని అదే సాక్షి వాళ్ళు రెచ్చగొడుతున్నారేమో అనుకుంటున్నాను నేను దాంట్లో. అసలు అది కూడా ఇస్తారా? పేర్లు కూడా రాశారు, సోము వీర్రాజుకి, విష్ణువర్ధన్ కానీ. అసలు ఎవరు దానికి, వాళ్ళ పేరంటేనే అదేది కారాలు మిరియాలు పూసుకున్నట్టు ఉంటది వీళ్ళకి. అందులో సోము వీర్రాజు గారు మొన్నటి వరకు ఎమ్మెల్సీ, ఒకప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. అదే ఆ పేర్లు వెంటనే వీళ్ళకి కారాలు మిరియాలు రాసుకున్నట్టు ఉంటది. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? మేబీ అది కావాలని రాసి ఉంటది, వీళ్ళు రెచ్చగొట్టుంటారు నేను అనుకోవడం. కానీ అంటే కేవలం 2 సీట్లకే సరిపెట్టుకుంటుంది టీడీపీ అంటే డౌట్. అదే అనేది నేను అనుకోవడం. జనసేనకి సంబంధించి ఇప్పుడు ఒకటి కన్వర్ట్ చేసేసినట్టే ఇప్పుడు ఇట్లా ఈ ప్రకటన. బీజేపీకి ఇస్తారా లేకపోతే 4 తెలుగుదేశమే తీసుకుంటారా చూడాలి. ఇంకా వాళ్ళ అఫీషియల్ ప్రకటన అయితే రావాలి. రైట్ చూద్దాం. మొత్తానికి నాగబాబు గారి విషయంలో నిజంగా జనసేనకు ఒక పరీక్ష పెడుతున్నాయి. అది కూడా టీడీపీ అనడానికి లేదు, టీడీపీకి అనుకూల పత్రికలు మాత్రమే ఆ ప్రయత్నం చేస్తున్నాయి. ఈ లోపల అయితే జనసేన అలర్ట్ అయింది, ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. నాగబాబు గారికి